నమస్తే. యెస్. పవన్‌కి అద్భుత శాఖలు. సో, ఆయనే ఏరి కోరిండు అనేసి ఏ శాఖలు కావాలనేసి ఆయనే ఎంచుకున్నాడనేసి ఈనాడులో కూడా ఒక వార్త రావడం జరిగింది. ఒకసారి నిన్నటి నుంచి కూడా చాలా వైరల్ అవుతున్నాయి. గెలిచేంత వరకు ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరెవరు గెలుస్తున్నారనే ఆసక్తి ఉంటుంది. గెలిచిన తర్వాత ఆబ్వియస్లీగా సో, ఎవరెవరికి క్యాబినెట్ హోదా దక్కుతుంది, అందులో మెయిన్ క్యాబినెట్ ఏముండబోతుందని కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో ఎన్డీఏ కూటమి ఒకవైపు బీజేపీ, ఒకవైపు జనసేన, మరొక వైపు టీడీపీ. ఇందులో ఆసక్తిగా కొనసాగుతుంది. అయితే ఎవరికైతే ఊహించారు అంటే త్రిబుల్ ఆర్ లాంటి వ్యక్తులు, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు స్పీకర్ అవుతారు అనుకున్న నేపథ్యంలో సో ఆయనకైతే మరి మొదటి దఫాలో నిన్న ఏదైతే ఉన్నారో అందులో మాత్రం ఆ మంత్రివర్గ కూర్పులో మాత్రము అతనికి మాత్రం ఎలాంటి స్థానము కనిపించలేదు. చూడాలి మరి రానున్న రోజులు ఆయనకి ఏమైనా ఇస్తారో లేదో తెలియదు. సో ముందు చూద్దాం అసలు పవన్‌కి అద్భుత శాఖలు అన్నామా ఆయనే డిమాండ్ పెట్టాడు అనేది. సో ఇది ఈనాడులో వచ్చిన కథనం ప్రకారం పవన్ కోరిక మేరకే. సో ఇందులో పవన్ కళ్యాణ్ కేటాయించే వాటిలలో ఏమేమి ఉన్నాయనంటే ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, తర్వాత గనులకు సంబంధించి కూడా ఇవి పవన్ కళ్యాణ్కి కేటాయించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇందులో కూడా మిగతా అన్ని కూడా కీలకమైనవి. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి. ఎందుకంటే ఈ గ్రామీణాభివృద్ధి శాఖ కనుక ఉంటే ఆయన కూడా నిత్యం ప్రజల్లోకి వెళ్ళడానికి ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను కదా, 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అనే ఒక ఐటెం చేశాను. అంటే చాలా సిమిలర్గా ఉంటుంది. ఏంటంటే సో ఈయన ఏదైతే అనుకుంటున్నాడో నేను ప్రజలకు చాలా మేలు చేయాలి, నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ శాఖ ఆయనకి కీలకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాతకు వచ్చేసి మనకు రెండోది వచ్చేసి జనసేన నుంచి నాదెండ్లకు కూడా ఏముందంటే సివిల్ సప్లై, పౌర సరఫరాల శాఖ. సో ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటాయించిన శాఖ. సో నాదెండ్లకు సంబంధించి జనసేన. అలాగే కందుల దుర్గేష్కి సంబంధించి పర్యాటకం, సినిమాటోగ్రఫీ. అందరు ఫస్ట్లో పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి అలాగే సినిమాటోగ్రఫీ ఇస్తారు. ఎందుకంటే తన సినిమాల్లో ఉన్నాడు కాబట్టి సినిమాటోగ్రఫీ ఇస్తారనుకున్నారు. బట్ ఆయన కోరుకుంది మాత్రం ఇవని చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలే కాకుండా గనుల శాఖకు సంబంధించి కూడా. సో ఇక్కడ ఏదైతే సినిమాటోగ్రఫీ ఉందో ఇది ఈ సినిమాటోగ్రఫీ సంబంధించి ఇక్కడైతే మన కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఇచ్చారు. ఇక్కడ కందుల దుర్గేష్కు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక ఆర్థిక శాఖకు సంబంధించి పయ్యావుల కేశవ్ లేదా ఆనం పేరు వినిపిస్తుంది. ఏది ఆర్థిక శాఖకు సంబంధించి. ఇక హోమ్ మినిస్టర్కి ఇచ్చేసరికి ఆల్రెడీ మనకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఏదైతే ఈ క్యాబినెట్ ర్యాంకులకు సంబంధించి ఎవరెవరికి ఏం రాబోతున్నది, హోమ్ అనేది ఆ వంగలపూడి అనితకు సంబంధించి చెప్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే అచ్చెన్నాయుడికి హోంశాఖ ఇచ్చే అవకాశం ఉంది అనేసి. బట్ ఇది అవుతుందా లేదా తెలియదు. ఎందుకనంటే అన్నీ ఒకటే వర్గాలు, అంటే ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం అన్నీ ఒకే సామాజిక వర్గాలకు మనకి ఇస్తారా లేదా తెలియదు. అలాగే అందరూ అనుకున్నట్టుగానే లోకేష్కి ఐటీ పరిశ్రమలు, సో నారాయణకు వచ్చేసి పట్టణాభివృద్ధి, సో ఫరీక్ వచ్చేసి ఒకరే ఉన్నారు కాబట్టి మైనార్టీ శాఖ. సో ఇవి అయితే ఈ పైన వీళ్ళకి సంబంధించి జనసేనకు సంబంధించి ఏవేవైతే ఉన్నాయో ఈ నాదెండ్లకు సంబంధించి కావచ్చు, ఈ కందుల దుర్గేష్కి సంబంధించి కావచ్చు, పవన్ కోరిక మేరకే ఈ శాఖలు కేటాయించబోతున్నారనే వార్త బాగా వస్తుంది. స్పెక్యులేట్ కాదు. ఎందుకంటే ఈనాడు లాంటి పత్రికల్లోనే ఈ వార్తలు రాయడం జరిగింది కాబట్టి ఏది జనసేనకు కేటాయించే సీట్లకు సంబంధించి ఇది పవన్ కోరిక మేరకే ఈ శాఖలు కేటాయించబోతున్నారు అన్నట్టుగా.